జై సేవలాల్. నా పేరు వర్త్యా రమేష్ నాయక్, కొత్తతాండ గ్రామ పంచాయతీ జడ్చర్ల మండలం మామనాడు జిల్లా. ముఖ్యంగా ఈయన కొత్తతాండ గ్రామ పంచాయతీ నుంచి వచ్చిన ప్రజలమందరము రావడానికి ముఖ్య కారణము కొత్తతాండ గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఖాళీ ప్లేస్లో గ్రామానికి సంబంధించినటువంటి ల్యాండ్లో అక్రమంగా నిర్మాణాలు చేపడతా ఉన్నారు. దాదాపుగా సంవత్సరం నుంచి ఈ యొక్క అక్రమాల మీద వాళ్ళు తప్పుడు హద్దులలో వచ్చి వాళ్ళ ఉన్న హద్దులు ఒక దగ్గర, కట్టుకునేది ఇంకొక దగ్గర. వాళ్ళు ఏదైతే వాళ్ళ హద్దులు ఉన్నాయో, వాళ్ళ శివాలయం రోడ్ ఉంది, వాళ్ళు కడుతున్నది అంటే మెయిన్ రోడ్లో వచ్చి కడతా ఉన్నారు. దానికి సంబంధించి ప్రతి ఒక్క డాక్యుమెంటు, రికార్డు అన్ని తీయడం జరిగింది. దాంతోపాటు ఎంఆర్ఓ గారు, ఆర్ఐ గారు, తహసీల్దార్ గారు, అదేవిధంగా సర్వేయర్ గారు, అదేవిధంగా ముడా కమిషనర్ గారు కూడా జాయింట్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు తప్పుడు హద్దులలో వచ్చి నిర్మాణాలు చేపడుతున్నారని చెప్పి తేల్చడం జరిగింది. కానీ ఇప్పటి వరకు దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోకపోవడాన్ని తీవ్రంగా నిరసిస్తూ ఈరోజు కొత్తతాండ గ్రామం నుంచి ప్రతి ఒక్కరు మీడికి రావడం జరిగింది. అదేవిధంగా ఎంఆర్ఓ ఆఫీస్ మీద ధర్నా చేద్దాం అనుకున్నాం, కానీ అక్కడ ఎంఆర్ఓ గారు లేరు, ఇక్కడ అందుబాటులో ఉన్నారని తెలిసి ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా మా యొక్క డిమాండ్ ఏంటంటే అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను తొలగించాలి. అదేవిధంగా అక్కడ ఏదైతే ఇంతకుముందు పాలకవర్గం ఏర్పడినప్పుడు మేమైతే శంకుస్థాపన చేసినామో కమ్యూనిటీ హాల్ కోసము, ఫంక్షన్ హాల్ కోసము, అంగన్వాడీ భవనం కోసము, అదేవిధంగా గ్రామ పంచాయతీ ఆఫీస్ కోసం ఏదైతే శంకుస్థాపన చేసినామో దానికోసం ఆ స్థలాన్ని కాపాడాలని చెప్పి ప్రతి ఒక్క అధికారికి వినియోగించుకోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి కూడా మేము విన్నపం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ చైర్మన్ కూడా ఎస్ఎస్ కమిషన్ కూడా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అక్కడ నుంచి ఎన్ని అధికారులు వచ్చినా, ఎన్ని రిపోర్ట్లు వచ్చినా కూడా ఇప్పటి వరకు చర్యలకు ఉపక్రమిస్తలేరు. దాన్ని తీవ్రంగా నిరసిస్తున్నాం. వెంటనే దీని మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ఇక్కడ ధర్నా కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. ముఖ్యంగా ఈ యొక్క కబ్జాకు పాల్పడినటువంటి వ్యక్తులు ఎవరంటే ఈరోజు చర్చలో ఉన్నటువంటి కేదావత్ గోవింద్ నాయక్ అనే వ్యక్తి, ఆయన అన్నటువంటి సక్రు నాయక్ అనే వ్యక్తి, వాళ్ళు మేమే పట్టదారులు మేమే అని చెప్పి అక్రమ రిజిస్ట్రేషన్లు పొంది అక్రమ డాక్యుమెంట్లు సృష్టించి వేరే వాళ్ళకు అమ్మి తర్వాత వాళ్ళతోని అక్రమ నిర్మాణాలు చేపట్టిస్తూ ఉన్నారు. తాండవులందరినీ మా దగ్గర డాక్యుమెంట్లు ఉన్నాయి, మా ల్యాండ్ ఇదే అని చెప్పి మభ్యపెట్టి మార్చి దౌర్జన్యం చేస్తూ రాత్రి మాకు ముడాకం పర్మిషన్ ఉంది, అది ఉందని చెప్పి అబద్ధాలు చెప్పి వాళ్ళకి ఎటువంటి పర్మిషన్ లేవు, వాళ్ళకి ఎటువంటి డాక్యుమెంట్ లేవు, వాళ్ళకు ఉన్నది హద్దులు ఒక దగ్గర, కట్టేది ఒక దగ్గర. దీని మీద మేము అన్ని రిపోర్ట్లు తీసుకోవడం జరిగింది. వాళ్ళు తప్పుడు హద్దులో కడతారని చెప్పి తేల్చడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇప్పటివరకు ఎంఆర్ఓ గారు కానీ, కలెక్టర్ కానీ, ఆర్డీఓ కానీ, ముడా కానీ ఎవరు దీని మీద చర్యలకు ఉపక్రమించడం చేయడం లేదు. అందుకనేసే ఈరోజు తాండ ప్రజలందరము తీవ్రమైన నిరసన వ్యక్తం చేస్తా ఉన్నాం. ఇది ఇక్కడితో ఆగదు. మేము దీన్ని రాజకీయం చేయదలుచుకోలేదు. మేము సామరస్యపూర్వకంగా, ప్రజాస్వామ్యబద్ధంగా, శాంతియుతంగా ఒక నిరసన కార్యక్రమం ద్వారా ఈ డిమాండ్ అడుగుతా ఉన్నాం. లేదు కూడదంటే రాష్ట్ర వ్యాప్త ఆందోళన కూడా సిద్ధమని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఇక్కడ ఉన్న అధికారులు కూడా మేము చెప్తా ఉన్నాం, వెంటనే వచ్చి అక్రమ నిర్మాణాలు తొలగించాలి, కొత్తతాండ ప్రజలకు న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అంగన్వాడీ భవనం కానీ, ఫంక్షనాలు కానీ, గ్రామ పంచాయతీ కానీ చేయాలని చెప్పి శంకుస్థాపన చేస్తున్నాము. అక్కడ పల్లె నర్సరీ చేసినాం, పల్లె 12 వేసినాం. తర్వాత దాంతో గ్రామ పంచాయతీకి సంబంధించిన నిధులతో బోర్ కూడా వేయించినాం. అయినప్పటికీ కూడా ఇవన్నీ తొలగించి ఎప్పుడైతే పాలకవర్గం పోయి సర్పంచ్ పదవి కాలం ఎప్పుడైతే పూర్తయిందో అక్కడ ఉన్నటువంటి మాజీ సర్పంచ్ వాళ్ళ కొడుకు, అక్కడ ఉన్నటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి వార్డు మెంబర్లు, దాని తర్వాత అక్కడ ఒక పెద్ద ఎంప్లాయ్ గోవింద్ నాయక్ అనే ఎంప్లాయ్ టీచర్ గోవింద్ నాయక్, అదేవిధంగా వాళ్ళ అన్న సక్రు నాయక్ అనే వ్యక్తి, వీళ్ళందరూ కుమ్మకై వాళ్ళకి ధరణిలో ఎక్కడో వచ్చిన ల్యాండ్ వాళ్ళకు ఉన్న వేరే పొజిషన్ అని చెప్పి మీకు కూడా చేశారు. దీనిలో రిపోర్ట్ ఇచ్చారు. ఆ పొజిషన్లో వాళ్ళకి ల్యాండ్ లేదు, వాళ్ళకి వేరే పొజిషన్లో కట్టారు. వాళ్ళకు ఉన్నదేమో శివాలయం రోడ్లా, వాళ్ళు కట్టుకున్నదేమో మెయిన్ రోడ్లు అని చెప్పి మీరు రిపోర్ట్ కూడా ఇచ్చారు. అయినప్పటికీ కూడా దాని మీద ఇప్పటివరకు చర్యలు తీసుకోవట్లేదు అనే ఉద్దేశంతోనే ఇక్కడ నిరసన కార్యక్రమం, ధర్నా కార్యక్రమాలు చేపట్టినాము. దీనికి మీరు న్యాయం చేయాలి. ముందస్తుగా వెంటనే అక్రమ నిర్మాణం తొలగించాలి. ఎందుకంటే వాళ్ళు మేము లేని టైంలో వచ్చేసి లోపల పనులు చేసుకుంటా ఉన్నారు. మీరు ఆపినా కూడా, ఎమ్మెల్యే గారు చెప్పినా, కలెక్టర్ గారు చెప్పినా కూడా, ఆర్టీఓ గారు చెప్పినా కూడా మళ్ళీ వాళ్ళు లోపల పని చేసుకుంటా ఉన్నారు. అదేవిధంగా అక్కడ కోర్టు కేసు ఉందని చెప్పి అందరినీ మొదలు పెడతా ఉన్నారు. కోర్టు కేసు దానికి సంబంధమే లేదు. ఇది క్లియర్ కట్. చెప్పండి సార్.
నీకు సీనియర్ నువ్వు కాము నేను మాట్లాడేటప్పుడు కాము నేను అన్నాడు. ఎక్కడ నేను ఒకటి చెప్తున్నా ఎంఆర్ఓ గారు, ఇప్పుడు డాక్యుమెంట్ తప్పు ఉందంటే ఇమీడియట్ గా దాన్ని హోల్డ్ లో పెట్టేసేయండి. కలెక్టర్ గారితో నేను ఇప్పుడే మాట్లాడతాను, అక్కడ వర్క్ ఏం జరగలేకుండా ఆపేయండి. ఇప్పుడు ఇంతవరకు తీసుకురావద్దు మీరు అధికారులు నా దగ్గరికి. మరి ఆపినప్పుడు ఎందుకు వచ్చిన వాళ్ళు? నేను ఏదైనా నేను ఒకటి చెప్తున్నా, మీరేమన్నారు అద్దులు తప్పు చూపించి నన్ను అన్నారు కదా, మీరు ఇమీడియట్ యాక్షన్ తీసుకోండి. నేను చెప్తున్నాను, నాకు ఇట్లా అందరూ వచ్చేది నా కాన్స్టిట్యున్సీలా మీరు అధికారులు కరెక్ట్ చేస్తే ఇక్కడ ధర్నాలు కావు, మీరు కరెక్ట్ చేయండి. వీళ్ళు ఇప్పుడు ఏమన్నారు, ఎమ్మెల్యే మీడియేటర్ ఎవరు ఉన్నారు, ఎవరో మీడియేటర్ నా కొడుకుని రమ్మని నా ముందు ఊరికే నా మీద అనొద్దు. నేను ఏదైనా చెప్పినప్పుడు ఇమీడియట్ గా నేను కరెక్టర్ చెప్తాను, అధికారులకు చెప్తాను. నేను ఎప్పుడు కానీ ఎంత పోను, ఎవరికి ఇనేటువంటి కానీ నేను ఏ న్యాయం ఉంటే ఆ న్యాయం పక్కన నిలబడతాను. నేను మీ అమ్మ మీరేమన్నా రోడ్ అన్నారు, ప్రతి కాంటాక్ట్ రోడ్ లేపిస్తాను, నేను చేపిస్తాను. మీరు ఒక్క ఇష్యూ మీద వచ్చినప్పుడు ఒక ఇష్యూ మాట్లాడండి, నేను చేస్తాను. పండుగ వాతావరణం చీరల పంపిణీ కోసం మహిళల కోసం గంట నుంచి వెయిట్ చేస్తున్నారు. మీకు న్యాయం జరగలేదనుకో, ఎంత పెద్ద అధికారులు ఉన్నారు కానీ సస్పెండ్ అవుతారు. ఇక్కడ మీకు నా గురించి తెలుసు, ఇప్పటికి 3 అధికారులు సస్పెండ్ అయినారు తప్పు చేస్తే. ఇట్లాంటివన్నీ ఏం జరగదు. మీరు ఇమీడియట్ గా
ఈ పని జరగొద్దు. ఇది నాకు రిపోర్ట్, నాకు రేపటి మధ్యాహ్నం వరకు నాకు టేబుల్ మీద రిపోర్ట్ ఉండాలి. దౌర్జన్యం కబ్జా చేసిన దాన్ని